పివి మోహన్ రెడ్డి గారు 13వ వర్ధంతి ఎమ్మెగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు మేమందరం కూడా ఘన నివాళి ఈరోజు అర్పించడం జరిగింది. ఇటు స్వగ్రామమైనటువంటి మా తండ్రి గారి ఘాటున్నటువంటి ఉలిందకొండ నుంచి ఇక్కడ మా కన్నతల్లి లాంటి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో నా తండ్రి గారి పివి మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం. వారు ఈరోజు స్వర్గస్థులైనారు. 13 ఏళ్ళు గడిచిందంటే ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు ప్రజలు మేము అందరం కూడా అసలు భౌతికంగా వారు దూరమైనటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోయేటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి అంటే పివి మోహన్ రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారి వారసుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సార్లు ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా మంత్రిగా ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పటి నుంచి తిరుగులేని నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు. వారి ఆశయాలు, వారి సిద్ధాంతాలు, వారి ఆలోచనలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటూ మేము అందరం కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజుకి భౌతికంగా దూరంగా ఉన్నా కూడా వారి ఆత్మ, వారి గాలి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గాలిలో, అభివృద్ధిలో, ప్రతి రోడ్డులో, ప్రతి డ్రైనేజ్, అదేవిధంగా ఉన్నటువంటి పైప్ లైన్లు కానీ వారు చేసిన ప్రతి అభివృద్ధిలో ఈరోజు కూడా పివి మోహన్ రెడ్డి గారు బ్రతికే ఉన్నారని తెలియజేస్తూ వారి ఆశయ సాధనకు మేమందరం కృషి చేస్తామని మరొక్కసారి పివి మోహన్ రెడ్డి గారికి ఘన నివాళులు కొడుకుగా, అదే రకంగా కొడుకు కంటే ఎక్కువైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.